నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వైపే చూస్తున్నాయి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నారు, తర్వాత 9,000 కోట్లు అన్నారు. అసలు ఏది వాస్తవం అవాస్తవం అనే విషయాన్ని పక్కన పెడితే రైతులకు అందాల్సిన నీరును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు అని కూడా కొంతమంది వ్యాపోతున్నారు. సో దీని గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే సార్, అసలు ముందు 1,00,000 కోట్లు అని అన్నారు, తర్వాత ఇప్పుడు 9,000 కోట్లు అని అంటున్నారు. అసలు ఏది వాస్తవం అంటున్నారు? మన రేవంత్ రెడ్డి గారు. వాస్తవంగా కాళేశ్వరం కట్టడానికే 1,20,000 1,30,000 కోట్లు ఖర్చు అయ్యిందని ప్రజలు మాట్లాడుతున్నారు. డిపార్ట్మెంట్స్ ఫిగర్స్ బయట పెడతా ఉంది. అప్పుడేమో రేవంత్ రెడ్డి గారు తెలియక కాదు, ఆయన రేవంత్ రెడ్డి అంటేనే ఆయనకు ఉన్న అవార్డు ఏంది అని అంటే ఆర్టీఐ రెడ్డి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను చాలా పటిష్టంగా వాడుకొని బ్లాక్మెయిల్ చేసి అక్రమార్జనకు అలవాటు పడి డబ్బులు సంపాదించి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి పదవిని కొనుగోలు చేసి ముఖ్యమంత్రి అయ్యిండు. కాబట్టి ఆయనకు సమాచారం లేక కాదు, తెలియక కాదు. కానీ పెద్ద పెద్ద ఫిగర్స్ చెప్పినట్టయితే ప్రజల లోపల ఒక అచంచలమైనటువంటి లేదంటే ఒక అనుమానాలను రేకెత్తించే విధంగా మాట్లాడవచ్చు, తద్వారా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చని చాలా దిగ్విజయంగా తాను ఆ రోజు 1,00,000 కోట్ల పైన మాట్లాడిండు. ఈరోజు కూడా ఆ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందా లేదా తేల్చాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంది. దానిపైన వచ్చినటువంటి విమర్శలను కడిగి వేసుకోవడం కోసం, ఒకవేళ అవినీతి పరులే కాకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆ కార్యాచరణకు శ్రీకారం చుట్టాలి. కానీ ఇప్పుడు కాదు. ఆధునిక రైతులకు నీళ్ళు అందాల్సినటువంటి ఈ సమయంలో మీ పొలిటికల్ డ్రామాకు శ్రీకారం చుట్టడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జీర్ణించుకునే అంశం కాదు. కాబట్టి ఒక పేద వర్గం నుంచి వచ్చినటువంటి ఒక యువకుడిగా, నాయకుడిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీని, అధికార పార్టీని ఇద్దరిని కూడా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. వెంటనే రైతులకు నీళ్ళు ఇవ్వడం కోసం అంటుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వం 35 లక్షల కోట్ల అప్పు చేసిపోయింది. ఇప్పటికే మేము వచ్చిన 3 సంవత్సరాల్లో 35,000 కోట్ల రూపాయలు అసలు మితితో కలిపి మేము చెల్లించడానికే సరిపోయింది అని మాట్లాడుతున్నాం. అరే పనికి రాని ప్రభుత్వమా? మీకు ఒకటే నేను డిమాండ్ చేస్తున్నా, 300 కోట్ల రూపాయలు ప్రస్తుతానికైతే రిపేర్ల కోసం కేటాయిస్తే రైతులకు సాగునీరు అందించడానికి అవకాశం ఉందని ప్రజలు గోసపడతా ఉన్నారు. తిట్టరాని తిట్లు తిడతాం, వినలేని తిట్లు తిడతా ఉన్నారు. కాబట్టి ఆ 300 కోట్ల రిపేర్లు చేసి సాగునీరు అయితే ఇవ్వండి. అవినీతి విషయంలో ఒకవేళ మీరు లోపాయికారి ఒప్పందాలతోన కేసు నీరు గారుస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రజాధనాన్ని కలిసి దుర్వినియోగం చేస్తున్నటువంటి మీ 2 రాజకీయ పార్టీలను రాజకీయంగా సమాధి చేసే వరకు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు. కానీ మొదటగా అయితే రైతులకు నీరిచ్చేటువంటి దానిపైన దృష్టి కేంద్రీకరించండి. తర్వాత కేసులపైన మరొకసారి మాట్లాడుకుందాం. సార్, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు, ఏవైతే కృష్ణా జలాలు ఉన్నాయో నిర్మించారో ఆ వాటర్ అవసరం ఏముంది, అది లేకుండానే పంటలు చాలా బాగా పండుతున్నాయి కదా, గత ఏడాది ఈ ఏడాది కూడా చూసుకుంటే టీఎంసీలు పెరిగింది, మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా దాని గురించి ఎందుకు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నేను గుంపు మేస్త్రిని, నాకేం తెలియదు, టీఎంసీ అంటే తెలియదు, క్యూసెక్స్ అంటే తెలియదని మాట్లాడినటువంటి మనిషి. ఆయన కృష్ణా జలాల్లో, కృష్ణా బేసిన్లో తెలంగాణకు ప్రత్యేకంగా మహబూబ్ నగర్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఎంత వాటా ఉంటుందో అనే విషయాలపైన అవగాహన లేదు. ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజల సమస్యలు పరిష్కారం అయితే అనేది తెలియదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే విధంగా ఏ సందర్భం వస్తే ఆ సందర్భానికి అనుకూలంగా ఏదో కొంత సమాచారాన్ని తీసుకొచ్చి వాగిపోతూ ఉంటారు. దానివల్ల ఎవరికి ఏం ఒరిగేది ఉండదు. రేవంత్ రెడ్డి గారు గుంపు మేస్త్రి అయి ఉండొచ్చు, నీ లక్షణాలు అవి ఉండొచ్చు, నీ బ్రాటా పట్లే ఉండొచ్చు, కానీ ఈరోజు రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అవగాహన పెంచుకొని రైతుల మనోభావాలు దెబ్బతినకుండా, రైతుల జీవితాలతో చెలగాటమాడకుండా రైతులకు సాగునీరు అందించేటువంటి విషయంలో దృష్టి పెట్టండి. కృష్ణా జలాలతో సమస్య పరిష్కారం కాదని అంటున్నారు కదా, అదే కృష్ణా జలాలు నీ పైన ప్రోక్షణ చేసేటువంటి సందర్భం వస్తుంది. సార్, చివరిగా ఒక్క ప్రశ్న. ఈటెల రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఇప్పటికే మనం విమర్శలు చూస్తున్నాం, అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఆయన ఇప్పటికీ ఇంకా బీఆర్ఎస్కి గొడవ పడుతున్నారు. అది వాస్తవంగా 100% తప్పు అని నేను భావిస్తూ ఉన్నా. ఈటెల రాజేందర్ గారు ఆ పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేసి వాళ్ళ వైఖరి బాగలేదని వీడనాడి వచ్చి ఈరోజు ఎమ్మెల్యేగా, అదే మాదిరిగా ఎంపీగా భారతీయ జనతా పార్టీ నుంచి ఈరోజు సేవ చేస్తూ ఉన్నారు. వారిపైన ఈ విమర్శలు చేయడం వల్ల, లేదంటే వారి మాటలను
వాళ్ళ పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకుంటామని కట్టింగ్లతోన ఇష్టం వచ్చినట్టు అర్థం వచ్చే విధంగా వారు అనుకరించుకుంటే మేము చేసేది ఏం లేదు. కానీ నేను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే వచ్చిన. కానీ నా లక్ష్యం ఈరోజు నేనుంటున్నటువంటి పార్టీ, మా పార్టీ నినాదం ఏదైతే ఉందో నేషన్ ఫస్ట్, అదే అభిప్రాయంతోనే నేను ముందుకు పోతా. మా పార్టీ గైడ్ లైన్ కూడా, మా పార్టీ దిశానిర్దేశం కూడా అదే ఉంటుంది, అందరికీ వర్తిస్తుంది ఇది.